ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాహనదారులకు భారీ ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తూ కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు వాణిజ్య వాహనాలపై ఏడాదికి 15,000 వసూలు చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు ఈ మొత్తాన్ని కేవలం 3,000కు పరిమితం చేసింది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 22,000 వాహనదారులకు ఉపశమనం లభించనుంది. ఇంతకీ గ్రీన్ ట్యాక్స్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. గ్రీన్ ట్యాక్స్ అనేది వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వాలు పాత వాహనాలపై విధించే ప్రత్యేక పన్ను. అంటే వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడం మరియు పాత వాహనాల వాడకాన్ని తగ్గించడం, అలాగే పర్యావరణ పరిరక్షణకు నిధులు సమకూర్చడం, ఇవన్నీ గ్రీన్ ట్యాక్స్ పరిధిలోకే వస్తాయి. ఇంతకీ ఈ గ్రీన్ ట్యాక్స్ ఎందుకు వసూలు చేస్తారు, ఎప్పుడు వసూలు చేస్తారు? బయటికి పొగలు ఎక్కువగా విడుదల చేసే పాత వాహనాలపై వసూలు చేస్తారు. ఆ వాహనానికి కొన్ని సంవత్సరాల వాడకం పరిమితి దాటినప్పుడు, ముఖ్యంగా వాణిజ్య వాహనాలు అయితే 8 సంవత్సరాల వయస్సు దాటినప్పుడు, అలాగే వ్యక్తిగత వాహనాలు 15 సంవత్సరాలు దాటిన తర్వాత వసూలు చేస్తారు. ఈ విధంగా కొత్త వాహనాలను ప్రోత్సహించే ఉద్దేశంతో పాత వాహనాలపై ఈ ట్యాక్స్ వేస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పాత వాహనాలు, ముఖ్యంగా ట్రక్కులు, లారీలు, బస్సులు అన్నీ కూడా ఈ ట్యాక్స్ కి లోబడి ఉంటాయి. ఈ ట్యాక్స్ ఏటా ఒకసారి వసూలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం పాలసీ ప్రకారం అయితే వ్యక్తిగత వాహనాలకు 15 సంవత్సరాలు కలిగిన వాహనంకి రిజిస్ట్రేషన్ రెన్యువల్ సమయంలో మోటారు వాహన పన్ను 10 నుండి 25% అదనంగా వేయడం జరుగుతుంది. వాణిజ్య వాహనాలకు కూడా 8 సంవత్సరాలు కలిగిన వాహనంకి ఫిట్నెస్ సర్టిఫికేట్ సమయంలో 10 నుండి 25% అదనంగా ఛార్జ్ పడుతుంది. ఇక డీజిల్ వాహనాలకు అయితే వాడకం బట్టి ఉంటది. అంటే ఎక్కువ కాలుష్యం వల్ల ఎక్కువ ట్యాక్స్ విధిస్తారు. ఎలక్ట్రిక్ వాహనాలు, సిఎన్జి వాహనాలకు అయితే ఎటువంటి మినహాయింపు ఉండదు. అలాగే గ్రీన్ ట్యాక్స్ కూడా వర్తించదు. కానీ గ్రీన్ ట్యాక్స్ కి చివరి అధికారం రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరే ఉంటుంది. అందుకే రాష్ట్రాన్ని బట్టి రేట్లు మారవచ్చు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ లో వాణిజ్య వాహనాలపై 15,000 వరకు గ్రీన్ ట్యాక్స్ విధించడాన్ని ఇటీవల 3,000కి తగ్గించారు. ఇది ఏటా ఒకసారి వసూలు చేస్తారు. తెలంగాణలో అయితే వ్యాపార వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ విధిస్తూ వాహన వయస్సును బట్టి రేట్లు నిర్ణయించబడతాయి. ఉదాహరణకు 8 నుండి 12 సంవత్సరాల వాహనాలకు 2,000 నుండి 5,000 మధ్యలో, అదేవిధంగా 12 సంవత్సరాలకు మించి ఉంటే 10,000 వరకు విధిస్తారు. కలిగే కాలుష్యాన్ని తగ్గించేందుకు గ్రీన్ ట్యాక్స్ విధించడం ప్రభుత్వానికి అవసరమైన నిర్ణయం కావచ్చు. అయితే వాహనదారులపై అధిక భారం పడకుండా చేయడం కూడా ముఖ్యమే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయం ప్రజా ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకున్నట్టు కనిపిస్తోంది. ట్యాక్స్ తగ్గింపుతో వాణిజ్య వాహన యజమానులకు కొంత ఊపిరి లభించినప్పటికీ పర్యావరణ పరిరక్షణ లక్ష్యం తక్కువ కాకూడదనేది మరోవైపు ఆందోళన.